గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పండగ చేసుకో. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఆడేద్దాం లెవెల్ 1. లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. గట్టిగా చెప్పట్లతో ప్లీజ్ వెల్కమ్. సీత సీత లవ్స్ రామ రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ. మీ పేరు? పద్మజ. పద్మజ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే. హాయ్. మాధవి. మాధవి గారు ఏం చేస్తూ ఉంటారు? ఫ్యాషన్ డిజైనర్. మరి పండుగ చేసుకోకొచ్చారు కదా, ఏమైనా ప్రిపేర్ అయ్యి వచ్చారా? అవునండి. ఏం ప్రిపేర్ అయ్యారు? మన పండుగ చేసుకో ప్రోగ్రామ్ పైన ఒక సాంగ్ ఓన్ గా రాసి తీసుకొచ్చాను. ఓకే, పాడండి. ఆనందముగా జరిగే పండగ లలా 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 చిటికెల్ చిటికెల్ నింగి నేల దీవెనలీయగా జరుపుకునే వేడుక ఈ సందెలో మన ముంగిట ఈ వేడుక కలకాలము ఓ గుర్తుగా ఉండాలికా. మాధవి గారు మీరే రాసుకున్నారా లిరిక్స్? అవునండి. సరే, సూపర్ మాధవి గారు. థ్యాంక్ యూ సో మచ్. కోకిల కోకిలకు అన్నది అమ్మో హరితేజ, నువ్వు తట్టుకోవాలి తప్పదు. ఫోన్లే అరగంటే గానీ మీ వారి గురించే బాధగా ఉంది. హీఈస్ వెరీ హ్యాపీ. ఈ ఒక్కరోజు నువ్వు హరితేజను కుమ్మేరు పంపించాను. అక్క, మీ పేరేంటి అక్క? నా పేరు నువ్వు చెప్పాలి. నీకు చాలా ఇష్టమైనది నేను పాకుతాను అల్లుకుపోతాను. నువ్వు ఆడతాను కదా, నీకు చాలా ఇష్టమైనది మల్లెపూల, ఇంకా మల్లెతీగ, ఇంకా తీగ. తీగ కరెక్ట్. ఇంకా కొమ్మ. హరితేజ, నా పేరును పాడు చేయదమ్మా. కొమ్మ రెమ్మ కాదమ్మా, బంగారు తీగ వర్సెస్ స్వర్ణలత. స్వర్ణలత గారు, బంగారు తీగ మీరు. మీ పేరు? నా పేరు ఉమా. ఉమా గారు చెప్పండి, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, మరి రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా లెవెల్ 1 కి కావాల్సిన ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. ఓకే, మరి రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు వినండి. కాసేపట్లో మీకు మ్యూజిక్ ప్లే చేస్తారు, ఏమీ వినిపించదు. నేను మీకు కొన్ని వర్డ్స్ చెప్తాను, మీరేం చేయాలంటే వాటిని గట్టిగా అరిచి ఆవిడకి చెప్పాలి. మీరు లిప్ మూవ్మెంట్స్ బట్టి ఆ వర్డ్స్ ని కరెక్ట్ గా గెస్ చేయాలన్నమాట. సో ఓవరాల్ గా 2 టీమ్స్ లో ఎవరైతే ఎక్కువ పదాలని గెస్ చేస్తారో వాళ్ళు లక్కీ జోన్ ఆడతారు. ఓకే, రెడీయా? మ్యూజిక్ ప్లే చేయండి. ఇప్పుడు మనం గేమ్ మొదలెట్టేద్దాం. మీ మొదటి పదం నిరక్షర కుక్షి. నిరక్షర కుక్షి. రక్షణ. నిరక్షర కుక్షి. అక్షయతృతి. నిరక్షర కుక్షి. సరే, పాస్. బొద్దింక మొహం దానా. బొద్దింక మొహం దానా. బొద్దింక మొహం దానా. అందమైన టింగర బుచ్చి. అందమైన టింగర బుచ్చి. టింగర బుచ్చి. అందమైన టింగర బుచ్చి. పిచ్చి కుక్క కచ్చిగా కరిచింది. పిచ్చి కుక్క కరిచింది. కచ్చిగా కరిచింది. కచ్చిగా పిచ్చి కుక్క కచ్చిగా కరిచింది. పిచ్చి కుక్క కచ్చిగా కరిచింది. పిచ్చి కుక్క కచ్చిగా కరిచింది. పిచ్చి కుక్క కచ్చిగా అర్చన కరిచింది. టైమ్ అప్. ఓవరాల్ గా 4 అడిగితే 2 చెప్పారు. టీమ్ ఏ మీ స్కోర్ 2. మన రామంతపూర్ రాణి గారు విచ్చేశారు. అహో, ఇప్పుడు ఈవిడ గెస్ట్ చేయకపోతే మీరు 3 గెలవాలి. వీళ్ళ స్కోర్ 2 కాబట్టి. సో మీరు బాగా గెస్ట్ చేయాలి. మీరు అరిచి చెప్పాలి. ఓకేయా? ఈవిడకి ఒకసారి లోపల వాయించండి. మీ మొదటి పదం
నైవేద్య నష్టి. నైవేద్య నష్టి. వినిపించట్లే. నైవేద్య నష్టి. గణతంత్ర దినోత్సవం. నైవేద్య నష్టి. గణతంత్ర దినోత్సవం. నైవేద్య నష్టి. నైవేద్య నష్టి. ఓకే, ఆకార పుష్టి ఆపండి. నెక్స్ట్ పదం. మాహిష్మతి. మాహిష్మతి. మకిలి పట్టింది. మాహిష్మతి. మకిలి పట్టింది. మాహిష్మతి. మాహిష్మతి మకిలి పట్టింది. మాహిష్మతి. మాహిష్మతి మకిలి పట్టింది. మాహిష్మతి. ఆవిడ అన్నిసార్లు అరిస్తే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తారేంటి? నెక్స్ట్ 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 పాస్. వీరి వీరి గుమ్మడి పండు. వీరి వీరి గుమ్మడి పండు. మీ ఇంట్లో పులుసైంది. మీ ఇంట్లో పులుసైంది. పులుసైంది. నెక్స్ట్ పదం. 4 చక్రాల కారు వెనక 3 చక్రాల ఆటో. అంతేగా. 4 చక్రాల కారు వెనక 3 చక్రాల ఆటో. ఆ కారు వెళ్ళిపోతుంది, ఆటో వెళ్ళిపోతుంది, ఈవిడ చెప్పరు. 4 చక్రాల కాళ్ళకు చక్రాలు. 4 చక్రాల కారు వెనక కాళ్ళకు చక్రాలు. 4 చక్రాల కారు వెనక 4 చక్రాల కాళ్ళు. వెనక 4 చక్రాల కారు వెనక. టైమ్ అప్. నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తే ఆ మేడం నన్ను ఇక్కడే ఉంచారు. ఎందుకో తెలుసా? ఆవిడ నేను పట్టుకున్న ఎలకకి 2 తోకలు కాదమ్మా, 1 అంటే 2. ఓకే, టీమ్ బి మీ స్కోర్ 1. మరి టీమ్ ఏ 2 మార్కులు స్కోర్ చేశారు కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. ఓకే, మరి లక్కీ జోన్ లోకి వచ్చేసారు. డబ్బులు గెలుచుకునే సమయం ఆసన్నమైంది. ఎవరు తీస్తారు డబ్బులు? మీరా? ఓకే, 1 2 3 అనగానే చేయి లోపలికి పెట్టాలి. బాగా డబ్బుని ఒక గుప్పెట్లో మీరు పట్టుకోవాలి. 5 4 3 2 1 అనగానే బయటకు తీయాలి. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. 5 4 వెతకండి వెతకండి. 3 ఇంకా 2 ఇప్పుడు తీయండి. 1. చాలా డబ్బులు మూట కట్టారు. చూద్దాం ఇప్పుడు ఎంత డబ్బులు మీరు తీసారో. కొంగు పట్టండి ఒకసారి, నేను లెక్క పెడతాను. మరి లెవెల్ 1 గెలిచి మీరు గెలిచిన అమౌంట్ చెప్పైనా చెప్పండి. 3200 రూపాయలు. ఓకే, ఇప్పుడు మనం ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు 4 కావాలి. ఆ 4ని ఒక బూమెరంగ్ ఇచ్చి సెలెక్ట్ చేసుకుంటాను. ఆ బూమెరంగ్ ఏంటంటే ఒక కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ లాంటి అద్భుతమైన కాఫీని తయారు చేసుకుని అలా తాగుతూ ఆస్వాదిస్తూ మధ్య మధ్యలో వాసన చూస్తూ ఆహా ఓహో అనుకుంటూ ఎంజాయ్ చేసే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఎవరైతే అద్భుతంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో వాళ్ళల్లో నుంచి 4ని సెలెక్ట్ చేసుకుంటారు. రెడీ మ్యూజిక్. అరే తెల్లవాడి టౌన్ నుంచి తెలుగువాడి వీధి దాకా కప్పు కాఫీ తగలకుంటే కాలమైన ఆగిపోద. లోకమంతా వేరు వేరు పేరు పెట్టి పిలుచుకున్న దీనికిక్కు ఎక్కడైనా ఒక్కటేర తెలుసుకోర. తెల్లవాడి టౌన్ నుంచి తెలుగువాడి వీధి దాకా కప్పు కాఫీ తగలకుంటే కాలమైన ఆగిపోద. లోకమంతా వేరు వేరు పేరు పెట్టి పిలుచుకున్న దీనికిక్కు ఎక్కడైనా ఒక్కటేర తెలుసుకోర. హాయ్. హాయ్, నీ పేరు? మేఘ్నా. మీ పేరు? ప్రవీణ. ఏం చేస్తుంటారు ప్రవీణ? హౌస్ వైఫ్ అండి. ఓకే. హాయ్. హాయ్, నా పేరు లావణ్య, హౌస్ వైఫ్. ఓకే. హలో అండి, నా పేరు గీత. గీత ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఈ 4తో ముచ్చట్లు అయిపోయాయి. ఇప్పుడు వీళ్ళతో గేమ్ ఆడించేద్దాం. దానికి కావాల్సిన ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. మీరు ఏం చేయాలంటే ఇక్కడ 7 ఇంగ్రీడియంట్స్ పెట్టాం ఒక టేబుల్ మీద. ఒకరి తర్వాత ఒకరు ఆడతారు. ముందు వాసన చూసి గెస్ చేయడానికి ట్రై చేయాలి. కుదరకపోతే చేత్తో ముట్టుకుని గెస్ చేయొచ్చు. ఎవరు ఎక్కువ చెప్పారనేది మేము నోట్ చేసి దాని ప్రకారంగా డబ్బులు ఇస్తాం. అవన్నీ నేను చివర్లో చెప్తాను. ఓకే దామ్మా.
అన్ని గెస్ చేయడానికి ట్రై చేయి. 1 2 3 గో. ముందు వాసనతో ట్రై చేయి. శనగపప్పు. ఓకే ఫిక్సా? ఫిక్స్ అయితే నెక్స్ట్ దానికి వెళ్ళు. ఫిక్సా? ఓకే నెక్స్ట్. ఏమనిపిస్తుంది? కాఫీ పొడి. కాఫీ పొడి. నెక్స్ట్ వెళ్ళు. పంచదార. ఏదో ఒకటి ఫిక్స్ అవ్వాలి నువ్వు. పంచదార ఫిక్స్. సరే నెక్స్ట్. పల్లీలు. ఓకే నెక్స్ట్. కాఫీ పొడి. అబ్బా. నెక్స్ట్. శనగలు. ఫిక్స్. నెక్స్ట్. ఏదో శాబ్దనాల ఏంటమ్మా? శారదమా? సగ్గు బియ్యం. ఓకే నువ్వు ఫిక్స్ అయితే ఫిక్స్. నెక్స్ట్. ధనియాలు. ఫిక్సా? ఫిక్స్. ఓకే మేఘనా సూపర్. నెక్స్ట్ మీతో ఆడదాం రండి. 1 2 3 గో. శనగపప్పు. ఓకే ఫిక్స్ అయితే నెక్స్ట్ వెళ్ళిపోండి. ఉప్మా రవ్వ. ఫిక్స్ అయితే నెక్స్ట్. ధనియాలు. ఓకే. కాఫీ పొడి. కాంటినెంటల్ కాఫీ పొడి అంటున్నారు, చూద్దాం. నెక్స్ట్. ధనియాలు. ఇవి సగ్గు బియ్యం అంటున్నారు. విల్సి. ఇదిగోండి చివరిది. పల్లీలు అయిపోయింది. రెడీయా? చూద్దాం ఈవిడ ఎన్ని కరెక్ట్ గా గెస్ చేస్తారో. ఇదిగోండి. శనగపప్పు. ఓకే. ధనియాలు. ఓకే. కాఫీ పౌడర్ అంటున్నారు, చూద్దాం. ప్రపంచంలో నాకే కాదు చాలా మందికి ముక్కులు పనిచేయట్లేదు. షుగర్ పంచదార పడేకండి. నెక్స్ట్. మీ డే ఫ్రెష్ గా స్టార్ట్ అవ్వాలంటే మాత్రం దీంతోనే స్టార్ట్ అవ్వాలి. ఇది కాంటినెంటల్ కాఫీ పౌడర్, మా ఇంట్లో వాడతాం మేము. ఆహా. ఇంకా మిగిలారు ఒక్కరు మాత్రమే. చూద్దాం. ఆవిడతో ఈ గేమ్ పూర్తవుతుంది. తర్వాత నేను అనౌన్స్ చేస్తాను మీ స్కోర్స్. రండి. రెడీ? ఆల్ ది బెస్ట్. ఇదిగోండి. ఉప్మా రవ్వ. మినపగుండ్లు. గుండు బా. శనగపప్పు. వాసన. కాఫీ పొడి. ఓకే చూద్దాం. ధనియాలు. అయ్యో. మరమరాలు. పంచదార. ఇంతటితో రౌండ్ ముగిసినది. ఇప్పుడు మీరు నలుగురు మీ కళ్ళ గంతలు మీరే విప్పేసుకుని టేబుల్ వైపు చూసి మీరు ఏం కరెక్ట్ గా చెప్పారు, ఏం కరెక్ట్ గా చెప్పలేదు అనేది లెక్క వేసుకోండి. తర్వాత నేను కూడా చెప్తాను. తీయమన్నాం గాని పడేయమన్నామా? ఇప్పుడు వరుసగా మీ స్కోర్స్ చెప్తాను. ముందుగా మేఘన అవుట్ ఆఫ్ 7. మేఘన స్కోర్ 6. నెక్స్ట్ లావణ్య గారి స్కోర్ అవుట్ ఆఫ్ 7 5. నెక్స్ట్ ప్రవీణ గారు మీ స్కోర్ అవుట్ ఆఫ్ 7 4. లాస్ట్ గా గీతా గారు ఆడారు. అవుట్ ఆఫ్ 7 గీతా గారి స్కోర్ 5.
సో మేఘనా స్కోర్ 6 కాబట్టి తనకిచ్చేద్దాం 1000 రూపాయలు. నీకు డబ్బులతో పాటు కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ వారి నుండి ఒక గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇస్తున్నాను. థ్యాంక్ యూ. రేపటి నుంచి కాంటినెంటల్ తో మొదలు పెట్టు, కాన్ఫిడెంట్ గా బ్రతికేయ్. మరి గీత గారి స్కోర్ 5, ఆవిడకి మేము ఇస్తున్నాము 800 రూపీస్. కంగ్రాచులేషన్. నెక్స్ట్ మీ స్కోర్ కూడా 5, మీకు నేను ఇస్తున్నాను 800 రూపీస్. కంగ్రాచులేషన్. మరి మీ స్కోర్ 4, మీకు నేను ఇస్తున్న అమౌంట్ 700 రూపీస్. కంగ్రాచులేషన్. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు కష్టపడి మిషన్ కుట్టాలి. ఎవరైతే బాగా అందంగా మిషన్ కుడతారో వాళ్ళల్లో నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటాను. మ్యూజిక్. సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు. నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. తొక్కుడు బిళ్ళ వినే ఉంటారు, తెలిసే ఉంటుంది. సో ముందు ఒక బాల్ తీసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇలా 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 వెళ్ళి ఇక్కడ బాల్ వేసి మళ్ళీ పరిగెట్టుకుంటూ వెనక్కి వచ్చి మీ పార్ట్నర్ కి హైఫై ఇవ్వగానే ఆవిడ వెళ్తారు. సింగిల్ లెగ్ తోనే ఎగరాలని ఏం లేదు, లెగ్ మార్చుకోవచ్చు, మీ ఇష్టం, మీ కంఫర్ట్. సో అలా మీ 2 టీమ్స్ లో ఎవరైతే టైం అయిపోయే సమయానికి ఎక్కువ బాల్స్ ని ఆ బాస్కెట్ లో వేస్తారో వాళ్ళు లక్కీ జోన్ ఆడతారు. చూద్దాం మరి టీమ్ ఏ అండ్ టీమ్ బి అనుకుంటే ముందుగా టీమ్ ఏ ఆడేస్తారా? వద్దులే, టీమ్ బి తో ఆడిద్దాం. మీరు వేసి వెనక్కి పరిగెట్టుకుంటూ వచ్చి ఆవిడకి హైఫై ఇవ్వగానే ఆవిడ మొదలవుతారు. 1 2 3 గో. అందంగా పెట్టినావే స్పాట్, ముందు తాకింది ప్రేమ గండు షాట్. ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, ముందు కొట్టకుండానే నేను టైట్. క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు. పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. వెళ్ళండి 4 3 2 1. లాస్ట్ బాల్ మరీ దగ్గరికి వెళ్ళి వేశారు. రింగ్ లో నుండే వెయ్యాలి, బట్ చూద్దాం, లెక్క పెడదాం. 1 2 3 4 5 6. ఇందులో న్యాయంగా వేసినవి 4, అన్యాయంగా వేసినవి 2. అందుకే అన్యాయానికి మేమే ఎప్పుడు దూరంగా ఉంటాం కాబట్టి మీ స్కోర్ న్యాయంగా 4. మీరు కనీసం 5 వెయ్యాలి, వాళ్ళ స్కోర్ 4. సో మీరు న్యాయంగా అన్యాయంగా కాకుండా అన్ని న్యాయంగా వేస్తే మీకే ప్లస్. మెల్లగా ఆడినా బాగా ఆడండి. రెడీ 1 2 3 గో. నువ్వు కాలరు గాల్లో ఎగరవేసి వస్తుంటే నీ స్టైలే అదిరిందే. అరే అదిరిందే, పిల్లోడా నీలో దమ్ము చూసి చెదిరిందే, నా దిల్లే చెదిరిందే. నువ్వు గాని సెట్టే కొట్టి, నువ్వు గాని పచ్చే కట్టి, నడివస్తే దాబా అదిరిందే. ఆ మస్కారా మస్త్ కట్ట మనసారా మస్కా కొట్టే, నీలో నీ రిస్కే అదిరిందే. ఓహో ముట్టుకుంటే నువ్వు బంగారం, కట్టుకుంటే ఈ పెట్టే సింగారం.
ఆగండి ఇక్కడ కూడా కొంచెం అన్యాయం జరిగింది కానీ పెద్దగా జరగలేదు దానివల్ల నష్టం కూడా జరగలేదు ఒక్క బాల్ మైనస్ చేస్తున్నాం మీ స్కోర్ 5 కానీ మీరు ఒకటి లీడ్ లోనే ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి జంప్ చేయగలుగుతారా లేదా అనుకుంటున్నారా చేస్తా గెలిచి తీర్తా అని పట్టుదలతో ఆడారు మీరు గుడ్ జాబ్ మరి మీరు గెలిచేశారు కాబట్టి గెలుచుకుంటున్నారు లెవెల్ 2 లో 2300 రూపాయలు ఇదండి ఈ రోజు పండుగ చేసుకో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్